హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. బాలు మీనా కోసం చీటీ పాడి బంగారపు పుస్తెల తాడుని కొని తీసుకువస్తారు కదా. బాలు ఇంటికి రీచ్ అవుతూ, అమ్మా, నాన్న, ఓ లక్షావతి, ఎక్కడ పూలగంప, అందరూ త్వరగా రండి అని చెప్పి అందరినీ హాల్లోకి పిలుస్తూ ఉంటారు. రేయ్, ఏంట్రా నీ నస అని అంటాడు మనోజ్. నసేంట్రా నస? అయినా నువ్వేంట్రా ఇంత త్వరగా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసావు అని అడుగుతాడు బాలు. అంటే పని త్వరగా అయిపోతే త్వరగా పంపించేస్తారు, నీలా లేట్ చేస్తాననుకుంటున్నావా ఏంటి అని అంటాడు మనోజ్. ఓహో అవునా, అంటే పెద్ద పెద్ద ఆఫీసులో పని అయిపోగానే ముందే పంపించేస్తారనమాట. నీ మీద నాకు ఎప్పుడు డౌట్ వస్తూనే ఉంటుంది. అయినా ఎక్కడా మీనా, ఎక్కడా మీనా అని అంటారు. అబ్బా ఏమైందండి, ఎందుకు అలా అరుస్తున్నారు అని అడుగుతుంది మీనా. చెప్తాను మీనా. లక్షావతి, సర్పావతి ఎవరో అన్నారు పొద్దున్న, కనీసం నీ భర్త నిన్ను బంగారం కూడా కొనలేడని. ఆ కారు తొక్కుతూ తొక్కుతూ షష్ఠి పూర్తి అయ్యేంత వరకు కూడా చేతిలో చిల్లి గవ్వ కూడా, నీ మెడలో పసుపు తాడే ఉంటుంది తప్ప బంగారం ఉండదని లక్షావతి గారు ప్రగల్భాలు పలికారు. అందుకే నేను ఆ లక్షావతికి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా సమాధానం చెప్పేలా నీ కోసం ఒకటి తీసుకొచ్చాను మీనా అని అంటాడు బాలు. ఏంటి, ఏం తీసుకొచ్చుంటావు? ఏ స్వీటో లేకపోతే ఏ పువ్వులో తీసుకొచ్చుంటావు, కానీ ఇంక నీ మొహానికి ఏం తీసుకొస్తావు నువ్వు అని అంటుంది ప్రభావతి. అవునవును, నీ కళ్ళతో ఒకసారి చూస్తే ఏం తీసుకొచ్చానో అర్థమవుతుంది. బంగారం కొనలేని బాలు నా భార్య కోసం బంగారం తీసుకొచ్చాడు అని చెప్పి ఇంకలా జ్యువెలరీ బాక్స్ ఓపెన్ చేసి తన పుస్తెల్ని చూపిస్తూ ఉంటారనమాట మీనాకి. ఒక్కసారిగా అవి చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మీనా. ఇంకా ప్రభావతి కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. మనోజ్ అయితే, ఏంట్రా ఇప్పటికిప్పుడు నీకిన్ని డబ్బులు ఎక్కడొచ్చాయి, ఎక్కడైనా దొంగతనం చేశావా అని అడుగుతాడు. దొంగతనం చేయడం, లక్షలు మింగడం, ఎత్తుకుపోవడం లాంటివి నీకున్న తెలివితేటలు బాబు. నేను ఏదైనా కష్టపడే పనిచేస్తాను మీనా. ఎవరికి సమాధానం చెప్పినా చెప్పకపోయినా నీకు చెప్పాలి కాబట్టి చీటీ కడుతున్నాను కదా, అది పాడుకున్నాను. అందుకే ఆ డబ్బులతో నీకు బంగారం చేయించాను అని అంటారు బాలు. ప్రభావతి, అబ్బో చాలా పెద్ద కేజీల బంగారమే చేయించినట్టు బిల్డప్ కొడుతున్నాడు. కనీసం తులం కూడా ఉండదు, ఈ బంగారానికేనా ఓ మిడిసి పడుతున్నావు అని అంటుంది ప్రభావతి. చూడండి అత్తయ్య, మీరు పొద్దున్న ఆయన 1 గ్రాము బంగారం కూడా చేయించలేరు అన్నారు, కానీ ఇప్పుడు ఆయన చేసి చూపించారు. నేను చెప్పాను కదా అత్తయ్య, నా భర్తపై నాకు ఎప్పటికీ నమ్మకం ఉంటుందని. నా నమ్మకాన్ని ఆయన నిలబెట్టారు. నాకు అంతే అంతే చాలు అని చెప్పి ఇంకా హ్యాపీగా చూస్తూ పాపం బాలు వైపు థ్యాంక్ యూ ముల్లగంప అని అంటుంది. ఇంకా వెల్కమ్ పూలగంప అని చెప్తాడనమాట బాలు. వీళ్ళ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాం, పద రోహిణి వెళ్దామని చెప్పి ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట మనోజ్, రోహిణి. ఇంకా ఇటువైపు అయితే ప్రభావతి మాత్రం, వీడు దీనికి బంగారం చేయించాడు, ఆయన దీంతోనేలే, వీడు ఎలా ఉంటాడో నాకెందుకు, అయినా ఒకసారి రోహిణి దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. అమ్మ రోహిణి అని రోహిణి దగ్గరికి వెళ్తుంది. ఏంటత్తయ్యా అని అడుగుతుంది రోహిణి. అదేమ్మా, మొన్న మీ మావయ్యని బిజినెస్ పెట్టించాలన్నావు కదా, మరి దాని గురించి ఏమైనా ఆలోచించావా? వాడు ఉద్యోగం సంపాదించుకున్నాడు, ఇప్పుడు వాడి టాలెంట్ ఏంటనేది అందరూ తెలుసుకున్నారు, కానీ ఒకసారి మీ మావయ్యతో నువ్వు కూడా మాట్లాడాలి కదమ్మా అని అంటుంది ప్రభావతి. అబ్బా, ఉద్యోగం వచ్చినా మా అత్తయ్య ఆశ మాత్రం ఇంకా చావలేదు అని రోహిణి మనసులో అనుకుంటూ, మాట్లాడతానత్తయ్య, అదే పనిపై ఉన్నాను, ఖచ్చితంగా ఏదో ఒకటి చేపిస్తానత్తయ్య అని చెప్పి ఇంక ఎస్కేప్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రోహిణి బ్యూటీ పార్లర్కి బయలుదేరుతుంది. ఇంకప్పుడే రోహిణి వాళ్ళ ఓనర్ ఎంప్లాయర్ అయితే, ఆగు రోహిణి అని అంటారు. ఏమైంది మేడం అని అడుగుతుంది రోహిణి. రోహిణి, నువ్వు చాలా మంచి అమ్మాయివి, నీ వర్క్, నీ ప్రెజెంటేషన్ అంతా మాకు నచ్చుతుంది,
మాకంటూ ఒక రెప్యుటేషన్ ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఈ బ్యూటీ పార్లర్ నీదని, నువ్వు దీనికి ఓనర్ అని అందరితో చెప్పుకుంటున్నావట. నాకు రిసెప్షనిస్ట్ లత చెప్పింది అని అంటారు బ్యూటీ పార్లర్ ఓనర్. మేడం అంటే అది కాదు మేడం, కొన్ని సిచ్యువేషన్స్ వల్ల అని అంటుంది రోహిణి. నో రోహిణి, వద్దు. ఈ పార్లర్ నీ దగ్గరనే నేను కొనుక్కున్నాను, కానీ దాని తర్వాత నాకంటూ ఒక బ్రాండ్, ఒక రెప్యుటేషన్ క్రియేట్ అయింది. ఇలా నువ్వు వచ్చిపోయే వాళ్ళందరికీ ఈ పార్లర్ నీదే అని చెప్పుకుంటూ ఉంటే రేపు అది అందరూ నమ్మి నిజంగా నీదే అనుకుంటారు. నా రెప్యుటేషన్ దెబ్బతింటుంది. మన చేతి గోర్లు అందం కోసం ఎంత పెంచుకున్నా ఏదో ఒక రోజు కట్ చేసి పడేయాల్సిందే. ఈ ఆఫీస్లో నువ్వు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత మంచి బ్యూటీషియన్గా పేరు తెచ్చుకున్నా, నా పేరుకి అడ్డొస్తే నిన్ను కూడా పక్కన పెట్టాల్సిందే. కాబట్టి రోహిణి, నువ్వు ఈ మంత్ హాఫ్ డేసే వర్క్ చేసావు, కానీ నీకు ఫుల్ శాలరీ ఇస్తున్నాను. ఇంకా నువ్వు రేపటి నుండి ఇక్కడికి రానవసరం లేదు. నేను నిన్ను ఉద్యోగంలోండి తీసేస్తున్నాను అని అంటారు బ్యూటీ పార్లర్ ఓనర్. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. మేడం ప్లీజ్ మేడం, అలా అనకండి మేడం. నేను మా వాళ్ళకి చెప్తాను మేడం. ఇంకెప్పుడు ఎవరిని ఇక్కడికి రావద్దని చెప్తాను. అదే కాదు, నేను ఓనర్ అనే విషయం కూడా, ఒకప్పుడు ఓనర్ అనే విషయం కూడా ఎవరికి చెప్పను మేడం. ఈ ఉద్యోగం నాకు అవసరం మేడం అని అంటుంది రోహిణి. మీకు అవసరమైనా సరే మీతో మాకు అవసరం లేదు. చెప్పాం కదా రోహిణి, మాకు మా రెప్యుటేషన్ కంటే ఏది ఎక్కువ కాదు. ప్లీజ్ యూ మే లీవ్ నౌ అని అంటారు. ఇంక అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ బ్యూటీ పార్లర్ ఓనర్. ఇంక పాపం కన్నీళ్లతో పార్లర్ నుండి బయటికి వచ్చేస్తుంది రోహిణి. ఇంక అలా రోడ్డుపై కూర్చొని, ఏంటి అసలు నా జీవితం ఏంటి ఇలా తగలబడింది, ఇప్పుడిప్పుడే కాస్త స్టేబుల్ అవుతున్నాను అనుకునేలోపు మనోజ్కి ఉద్యోగం వచ్చి ఇద్దరం చక్కగా కష్టపడి సంపాదిద్దామనే లోపు నా ఉద్యోగం పోయింది. ఇప్పుడు పార్లర్ నాదేనని, ఓనర్ని నేనేనని అత్తయ్య గాల్లో మేడలు కడుతూ ఉంది. అలాంటి తనకి ఇప్పుడు నా ఉద్యోగం పోయింది అని తెలిస్తే ఇంకేమైనా ఉందా? ఏమీ చేయలేం. ఇటువైపేమో నేను ఎక్కడ తలెత్తుకొని బ్రతకాలి? ఇప్పుడు ఏం చేయాలి? ఉద్యోగం పోయిందని ఎవరికైనా తెలిస్తే, ముందా బాలుకి తెలిస్తే ఆ సూటిపోటి మాటల్ని నేను ఎలా పడాలి, ఎలా భరించాలి అని చెప్పి ఇంకా చాలా బాధపడుతూ ఉంటుంది రోహిణి. అయ్యిందేదో అయ్యింది, నేను ఇంటికి వెళ్తాను. కొద్ది రోజులు కస్టమర్స్ రావటం లేదనో, లేకపోతే మెయింటెనెన్స్ ఎక్కువైందని షాప్ క్లోజ్ చేశాననో అత్తయ్య ముందు కవర్ చేస్తాను. తర్వాత ఒక మంచి ఉద్యోగం వెతుక్కుంటాను అని ఇంకా ఇంటికి బయలుదేరుతూ ఉంటుంది రోహిణి. కరెక్ట్గా అప్పుడే రోహిణికి సుగుణమ్మ కాల్ చేస్తారు. హలో అమ్మ కళ్యాణి, నీతో అర్జెంటుగా మాట్లాడాలమ్మా అని అంటారు సుగుణమ్మ. ఏమైందమ్మా? ఇప్పుడు అసలే నేను చాలా బాధలో ఉన్నాను అని అంటుంది రోహిణి. అమ్మా కళ్యాణి, చింటూకి ఆరోగ్యం పాడైందమ్మా. వాడికి 2 రోజుల నుండి జ్వరం తగ్గట్లేదు. నా కాళ్ళు చేతులేమో ఆడటం లేదు. అందుకే ఏం చేయాలో తెలియక నీకు ఫోన్ చేశానమ్మా అని అంటారు సుగుణమ్మ. పాపం ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఏంటి, చింటూకి జ్వరమా? నేను ఇప్పుడే వస్తున్నానమ్మా అని చెప్పి ఇంకా హడావిడిగా బస్ స్టాప్కి వెళ్ళి కుమ్మరిపాలెంలో కేపీపాలెం బస్ అయితే ఎక్కేస్తుంది రోహిణి. ఇదంతా అప్పుడే అక్కడికి వచ్చిన బాలు అయితే చూస్తాడు. ఇదేంటి, ఈ పార్లర్ అమ్మా బస్ ఎక్కి మళ్ళీ కేపీపాలెం బస్ ఎక్కే వెళ్తుంది? ఒకప్పుడు మనోజ్తో గొడవైనప్పుడు కూడా ఇలాగే వెళ్ళింది, ఇప్పుడు ఇక్కడికే వెళ్తుంది. ఏమైంది ఈ పార్లర్ అమ్మకి? వెళ్ళి ఫాలో అయితే ఇంకొక కొత్త ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవచ్చు అని చెప్పి ఇంకా ఫాలో అవుతాడనమాట బాలు. అలా ఇంకా కరెక్ట్గా రోహిణి అయితే ఆ కేపీపాలెంలో చింటూ వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఇదేంటి, ఇది ఆ రోజు మీనా తనకి తెలిసిన చింటూ వాళ్ళ ఇల్లు కదా, అలాంటిది ఈ ఇంటికి ఈ రోహిణి ఎందుకు వచ్చింది? ఈ పార్లర్ అమ్మకి ఏమైంది అని ఇంకా చూస్తూ ఉంటాడనమాట బాలు. ఇంకా కరెక్ట్గా అప్పుడే బాలుకి రాజేష్ నుండి ఫోన్ రావడంతో, హలో రాజేష్ ఏంట్రా అని అడుగుతారు. రే కొంచెం ప్రాబ్లంగా ఉందిరా అని అంటాడు రాజేష్. అవునా,
నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట బాలు. ఇంకా రోహిణి అయితే డాక్టర్ని పిలిపించి చింటూని ఇంకా చెక్ చేపిస్తూ ఉంటుంది. చింటూని చెక్ చేసిన డాక్టర్, వీఆర్ సారీ అమ్మా, బాబుకి పరిస్థితి చేదాటిపోయింది. వైరల్ ఫీవర్ అవ్వడంతో ఆ బాడీలో జ్వరం అంతా బాడీ మొత్తం పాకింది. కాబట్టి మీరు తనకి అర్జెంటుగా పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించాలి, లేకపోతే బాబు ప్రాణానికే ప్రమాదం అవుతుంది అని చెప్తారు. ఒక్కసారిగా ఇంక పాపం షాక్ అయిపోతుంది రోహిణి. వెంటనే సుగుణమ్మ కూడా షాక్ అయిపోతుంది. ఇదేంటి ఇలా అంటున్నారు, కళ్యాణి నాకు భయం వేస్తుంది అని అంటారు సుగుణమ్మ. అమ్మా నువ్వేం భయపడొద్దమ్మా, నేనున్నాను కదా. డాక్టర్ కనీసం ఎంత కావాలి డాక్టర్ అని అంటుంది. కనీసం 1,00,000 నుండి 2 లక్షలు వచ్చమ్మా అని అంటారు. ఒక్కసారిగా పాపం షాక్ అయిపోతుందన్నమాట రోహిణి. సరే డాక్టర్, అయితే నేను తన సిటీకి తీసుకువెళ్తాను. మీరు మాత్రం అక్కడ ఎవరైనా డాక్టర్ ఉంటే తెలిస్తే చెప్పండి, మాకు కాస్త సహాయం చేయండి. అమ్మా నువ్వు వెంటనే బస్ ఎక్కి చింటూని పెద్ద హాస్పిటల్కి తీసుకువెళ్ళు, నేను డబ్బులు తీసుకొస్తాను అని చెప్పి రోహిణి అయితే ఇంకా వెంటనే గుణ దగ్గరికి బయలుదేరుతుంది. ఇంకా గుణ అయితే రోహిణిని చూసి, ఏంటి మేడం బాకీ తీర్చడానికి వచ్చారా అని అడుగుతారు. లేదు, నాకు 2 లక్షలు కావాలి అని అంటుంది. ఇదేంటి మేడం, మొన్నే కదా 1,00,000 రూపాయలు ఇచ్చాను, మళ్ళీ 2 లక్షలు అడుగుతున్నారేంటి? చూడండి మేడం, మీరు కరెక్ట్ టైంకి పేమెంట్ చేస్తారు కాబట్టి, ఈఎంఐ కడతారు కాబట్టి మీపై నమ్మకం ఉంచి మేము ఆ రోజు 1 lakh ఇచ్చాను, కానీ ఇప్పుడు 2 lakhs కావాలంటే కుదరదు మేడం అని అంటారు గుణ. చూడండి, నాకు డబ్బు అర్జెంటుగా అవసరం, ఇది నా లైఫ్కి సంబంధించిన విషయం, వడ్డీ ఎంతైనా పర్లేదు నేను కట్టుకుంటాను, నాకు 2 లక్షలు సహాయం చేయండి ప్లీజ్ అని అంటుంది రోహిణి. మేడం మీరు ఎంత బ్రతిమలాడినా మా బిజినెస్కి నేను అన్యాయం చేయలేను, కాబట్టి ఒక పని చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరినైనా ఒకరిని షూరిటీగా తీసుకురండి, మీ భర్తను ఎవరినైనా తీసుకురండి, లేకపోతే మీ ఇల్లు ఎక్కడో నాకు చూపించండి అని అంటారు గుణ. ఒక్కసారిగా రోహిణి షాక్ అయిపోతుంది. ఇప్పుడు మనోజ్కి కాల్ చేస్తే నేను ఎందుకు అప్పు చేశాననే విషయం మనోజ్కి చెప్పాల్సి వస్తుంది. అప్పుడు చింటూకి నీకు సంబంధం ఏంటి అని అడిగితే నా గతం అంతా బయటపడిపోతుంది. లేదు, అలా జరగకుండా ఉండాలంటే నేను మనోజ్కి చెప్పకూడదు అని మనసులో అనుకుంటూ, లేదు సార్, నేను వాళ్ళని తీసుకురాలేని పరిస్థితి, ప్లీజ్ నాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అప్పుడే కరెక్ట్గా మీనా తమ్ముడు శివ అయితే అక్కడికి వస్తాడు. అన్నా ఏంటి గుణ, ఇంకా ఇక్కడే ఉన్నావా, వెళ్ళిపోలేదా ఇంటికని చెప్పి చూస్తూ ఉంటారు. లేదురా శివ, ఇదిగో ఇప్పుడే క్లోజ్ చేయాలనుకుంటున్నాను, ఈలోపు మేడం వచ్చారు అని అంటారు. ఇంకా శివాని చూసి ఒక్కసారిగా రోహిణి షైగా ఫీల్ అవుతుంది. ఇటువైపేమో రోహిణిని చూస్తూ ఉంటాడు శివ. రోహిణి గారు మీరిక్కడా అని అడుగుతారు. శివ, నేను నీకు తెలుసు కదా, కాస్త నాకు అర్జెంటుగా డబ్బులు అవసరం, నువ్వే ఎలా అయినా ఆయన కన్విన్స్ చేయవా అని అడుగుతారు. ఇంక వెంటనే శివకి, ఏంటి శివ నీకు ఆవిడ ముందే తెలుసా అని అడుగుతారు. తెలియడం కాదు గుణ, తను మా అక్క వాళ్ళ తోటి కోడలు, మాకు బాగా తెలుసు అని అంటారు శివ. సరే, శివమోహన్ చూసి ఈసారి మీకు డబ్బులు ఇస్తున్నాను, ఇంకిదే లాస్ట్ అండ్ ఫైనల్, వడ్డీ మాత్రం కరెక్ట్ టైంకి కట్టేయాలి, తీసుకెళ్ళండి అని 2 లక్షలు తీసుకొని వెళ్ళిపోతుంది. ఇంకా రోహిణి అయితే, ఏంటి ఇంత అర్జెంటుగా ఈ డబ్బుల్ని ఈవిడ ఎక్కడికి తీసుకువెళ్తుంది? ఆ రోజేమో 1,00,000 రూపాయలు తీసుకెళ్ళింది, ఇప్పుడేమో 2 లక్షలు తీసుకువెళ్ళింది, ఇదంతా చూస్తుంటే ఈవిడ ఎవరికీ తెలియకుండా ఏదో చేస్తుంది అని అనుకుంటాడు శివ. ఇంకలా రోహిణి హాస్పిటల్కి వెళ్ళి ఇంక అడిగినంత అమౌంట్ అయితే పే చేస్తుంది. అమ్మా ఇదిగో మిగతా డబ్బులు నీ దగ్గరే ఉంచు, నేను ఇంటికి వెళ్ళి రేపు పొద్దున్నే వస్తాను, నువ్వు చింటూని జాగ్రత్తగా చూసుకోమ్మా అని చెప్పి ఇంకా పాపం అక్కడి నుండి వెళ్ళిపోతుంది రోహిణి. ఇది ఇలా ఉండగా రోహిణి ఇంకా ఇంటికి రాలేదు అని మనోజ్ అండ్ ప్రభావతి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. రే మనోజ్, కాల్ చేసావా అని అడుగుతారు ప్రభావతి. కంటిన్యూస్గా కాల్ చేస్తూనే ఉన్నానమ్మా, కాల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది ఫోన్ అనుకుంటా, స్విచ్ ఆఫ్ అని వస్తుంది అని అంటారు మనోజ్. అయినా నీకు చెప్పకుండా ఎక్కడికి వెళ్తుందిరా అని అడుగుతారు ప్రభావతి. నాకు అదే అర్థం కావట్లేదమ్మా, అయినా తను ఎక్కడికో వెళ్ళడం ఏంటి, నిజంగా నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి టెన్షన్ పడిపోతూ ఉంటాడు. రే టెన్షన్ పడద్దు రేరా, ఏదో ఒకటి చేద్దాంలే
ఆగు అని చెప్పి ఇంకలా అందరూ ఎదురు చూస్తూ ఉంటే అప్పుడే అక్కడికి బాలు వస్తాడు. ఇంక బాలుని చూసి షాక్ అయిపోతారనమాట. ఇంక వెంటనే బాలు అయితే ఏంటి అందరూ ఇక్కడ కూర్చున్నారు, ఏమైంది అని అడుగుతారు. మీనా చెప్తుంది, ఏవండి ఇంకా రోహిణి ఇంటికి రాలేదండి, అందుకే రోహిణి గురించి అందరూ బాధపడుతున్నారు, భయపడుతున్నారు, ఒకసారి మీరే వెళ్ళి రోహిణిని వెతికి రావచ్చు కదా అని అంటుంది మీనా. ఏంటి పార్లర్ అమ్మ కనిపించట్లేదా? అయినా పార్లర్ అమ్మ కేపీ పాలెంలో ఉంటే ఇక్కడెందుకు కనబడుతుంది అని అంటారు బాలు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు మనోజ్ అండ్ ప్రభావతి అందరూ. ఏంటి కేపీ పాలెంలో ఉన్నారా అని అడుగుతుంది మీనా. అవును మీనా, నా కళ్ళతో చూశాను. పార్లర్ అమ్మ కేపీ పాలెం బస్సు ఎక్కి అక్కడ నువ్వు చింటూ అని చెప్పావే చిన్న బాబు, ఆ బాబు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో కూడా ప్రేమగా మాట్లాడడం నేను నా కళ్ళారా చూశాను అని అంటాడు బాలు. రేయ్ నువ్వెవరిని చూసి ఎవరనుకున్నావో, నేను రోహిణి నాకు చెప్పకుండా ఏ పని చేయదు అని అంటాడు మనోజ్. రేయ్ లక్షలు తీసుకువెళ్ళినవాడా, అయినా నీకు కళ్ళు సరిగ్గా కనబడితే కదరా, నీలా అనుకుంటున్నావా? నేను క్లియర్గా చూశాను, తను పార్లర్ అమ్మే అని అంటాడు బాలు. అప్పుడే కరెక్ట్గా రోహిణి ఇంటికి రీచ్ అవుతుంది. రోహిణి ఎక్కడికి వెళ్ళావు రోహిణి? ఈ బాలు ఏమో నువ్వు కేపీ పాలెం వెళ్ళావని చెప్తున్నాడు అని అంటారు మనోజ్. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి. అంటే నన్ను బాలు ఫాలో అయ్యాడా? ఒకవేళ నేను ఆ గుణ దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకుంది కూడా బాలుకు తెలిసిపోయిందా అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటమ్మా రోహిణి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అయినా నువ్వక్కడికి వెళ్ళడం ఏంటమ్మా అని అంటారు. అంటే ఆంటీ అది అని చెప్పి ఇంకా తడబడుతూ ఉంటుందన్నమాట రోహిణి. చూడు పార్లరమ్మా, నీపై నాకు ఎలాంటి కోపం లేదు, శత్రుత్వం అంతకంటే ఎలాంటిది లేదు. కానీ ఒక్కటి మాత్రం నిజం, నువ్వు ఇదిగో ఈ లక్షల మింగినోడి దగ్గర, మా సర్పావతి దగ్గర ఏదో విషయాన్ని దాచిపెడుతున్నావు. అది మాకు చాలా క్లియర్గా కళ్ళకి కనిపిస్తుంది. కాబట్టి ఏంటో చెప్పేసాయి అని అంటాడు. రేయ్ తను మా దగ్గర ఏం దాచిపెడుతుందిరా అని అంటుంది ప్రభావతి. సరే ఇప్పుడు చెప్తున్నాను నాన్న, నీకు నేను మాట ఇచ్చాను, కానీ ఇంత జరుగుతున్నా కూడా నేను చెప్పక తప్పదు. చూడు సర్పావతి, నువ్వు నీ ముద్దుల కోడలు ఖచ్చితంగా నీ పేరు నిలబెడుతుందని, తను ఎలా అయినా పార్లర్కి నీ పేరు పెట్టుకుందని తెగ మురిసిపోయావు కదా. కానీ ఈ పార్లర్ అమ్మ ఎప్పుడో పార్లర్ని అమ్మేసి అక్కడే ఉద్యోగానికి జాయిన్ అయిపోయింది అని అంటాడు. ఒక్కసారిగా ప్రభావతి స్టన్ అయి కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇంకా అలా షాక్ అయి చూస్తూ ఉంటుందన్నమాట ప్రభావతి. అత్తయ్య అది కాదు అత్తయ్య అని అంటుంది. ఇంకా రోహిణి వాడు చెప్పింది నిజమా అని అడుగుతుంది ప్రభావతి. అత్తయ్య అది అని అంటుంది. నిజమా కాదా అని గట్టిగా అడుగుతుంది ప్రభావతి. నిజమే అత్తయ్య, పార్లర్ని అమ్మేశాను కానీ అని చెప్పేలోపు ఇంక ప్రభావతి అయితే రోహిణి చెంపపై కొడుతుంది. ఒక్కసారిగా మనోజ్ కూడా ఇంకలా చూస్తూ ఉండిపోతాడు. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.